తిరుపతి పొద్దుగాల లేస్తే కేసీఆర్ని పొగుడుతుండు. కేసీఆర్ నేను పొగుడుతలేను. కేసీఆర్ ఉన్నప్పుడు ఇల్లులు కూల్చేయలే, ఇది వాస్తవం. ఎస్, కొన్ని ప్రాజెక్టుల దగ్గర రిజర్వాయర్ల దగ్గర ఇల్లులు పోయినటువంటి వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు కేసీఆర్, పోయినటువంటి వాళ్లకు పరిహారాలు ఇచ్చిండు కేసీఆర్. కానీ ఈ ప్రభుత్వం తట్టాబుట్ట చదువుకొని మీరు ఏదైనా చావండి, మాకు సంబంధం లేదు, ఇది మాత్రం ఖాళీ చేయండి అని చెప్పి సామాన్య ప్రజలు ఇల్లులు కూలగొట్టి రోడ్ల మీద వేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఏం చెప్పాలి? అందుకే కేసీఆర్ 2-3 పాయింట్ల పైన మాట్లాడిందట. ఒకటి, బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రాబోతా ఉంది 2028లో అని చెప్పి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో చెప్పిండట. రెండోది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక అరాచక ప్రభుత్వం లెక్క కనబడతా ఉందని చెప్పి కేసీఆర్ చెప్పిండట. మూడోది, నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉన్నా, ఏం జరుగుతూ ఉంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, నిరంకుశ పరిపాలన ఎట్లా ఉందనేది నేను మొత్తం అబ్జర్వ్ చేస్తున్నా అని చెప్పి కేసీఆర్ చెప్పిండట. నాలుగోది, బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి బ్యాచ్ ఎంతమంది ఏమేం చేస్తున్నారు, ఎంత అవినీతి చేసిరు, ఎంత అక్రమాలు చేసిరు, ఎంత భూదోపిడీ చేసిరు, ఎన్ని దందాలు చేసిరో అన్ని లెక్కలు బయటికి తీస్తాం, అందరూ ఖచ్చితంగా పరిహారం చెల్లించుకుంటారు అని చెప్పిండట కేసీఆర్. పరిహారం అంటే మీ ఊహకే వదిలేస్తున్నారు, మరి జైలుకు పోతారో ఏం జరుగుతుందో చూడాలి.